విజయనగరం నుండి విశాఖపట్నం వెళ్లే మార్గం మధ్యలో జొన్నాడ వద్ద నిర్మించిన టోల్ ప్లాజాను వెంటనే మూసివేయాలని విజయనగరం జిల్లా పౌరవేదిక అధ్యక్షుడు బిశెట్టి బాబ్జీ, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ డిమాండ్ చేశారు. సోమవారం పౌరవేదిక ప్రతినిధులు స్థానిక ప్రజలతో కలిసి టోల్ ప్లాజా వద్ద వారు తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రఘువర్మ మాట్లాడుతూ, ఈ టోల్ ప్లాజా వల్ల విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లా ప్రజలు తీవ్రంగా నష్టపోతారని, విశాలమైన రోడ్లు విస్తరణ లేకుండా ఎలా టోల్ ప్లాజా నిర్మించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తారని, ప్రజలను అడ్డగోలుగా దోచుకోవటానికే ఈ టోల్ ప్లాజా నిర్మించారని రఘువర్మ మండిపడ్డారు. విజయనగరంను అనుకుని నూతనంగా నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డుపై వెళ్లే వాహనాల నుండి టోల్ వసూలు చేయాలంటే చెల్లూరు వద్ద టోల్ ప్లాజా కట్టాలి గాని అనవసరంగా అవసరం లేని చోట ప్రజలకు ఇబ్బందులు పెట్టడానికే నిర్మించారని, జిల్లా ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని గ్రహించి అడావుడిగా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు. పౌరవేదిక జిల్లా అధ్యక్షుడు బిశెట్టి బాబ్జీ మాట్లాడుతూ, టోల్ వసూలును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ప్రతిరోజు ఇదే రోడ్డుపై ప్రయాణించే రాజకీయ పార్టీల నేతలు, జిల్లా అధికారులకు ఇది అన్యాయమని తెలిసినా నోరు విప్పకపోవటం చిత్రంగా ఉందని, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తాను గెలిచిన వెంటనే గాజువాక శివాజీపాలెం టోల్ ప్లాజాని లేకుండా చేస్తానని చెప్పి గెలిచాక లేకుండా చేశారని అన్నారు. విజయనగరం జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు వెంటనే టోల్ ప్లాజా తొలగింపుకు కృషి చేయాలని బిశెట్టి కోరారు. టోల్ ప్లాజా తొలగించే వరకు జిల్లా పౌరవేదిక నుండి నిరంతరం కృషి చేస్తామని ఆయన అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో వేదిక కార్యదర్శి జలంద్రి రామచంద్రరాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు రొంగలి పోతన్న, చెరువుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు జాగరపు ఈశ్వర ప్రసాద్, పౌరవేదిక ఉపాధ్యక్షుడు పిడకల ప్రభాకర్ రావు, మానవ హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్చిరెడ్డి, యువజన నాయకుడు కరుణాకర్, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొని టోల్ ప్లాజాకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలైతే అవనివ్వండి, ఇటువంటి పని చేయడం మాత్రం, ఇలాగా టోల్ గేట్లు పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టడం నిజంగా శోచనీయం. దీనిని ఎవరు కూడా హర్షించవలసిన విషయం కాదు. ఇది ప్రజా ఉద్యమంగా మారుతుంది. ఇది కేవలం టోల్ గేట్ కోసమో లేదా మరోటో కాదు. ఇటువంటి చర్యల్ని మాత్రం మేధావులు, మరి ప్రజల పక్షాన ఉన్న నాయకులు అందరూ కూడా ఖండించాలి. NH-A1 రూల్స్ ఏం చెప్తున్నాయంటే, ఏదైనా సరే పట్టణ ప్రాంతానికి 50 కిలోమీటర్లు కానీ 25 కిలోమీటర్లు కానీ మధ్యలో ఏ తోలుకోటి పెట్టకూడదండి. ఇది వాస్తవం. అంటే విజయనగర ప్రాంత ప్రజలు అమాయకులు, ఏం చేసినా సరే, ఏం చెప్పినా సరే గుర్రంచుకొని వెళ్ళిపోతారు. తిరగబడనేటటువంటి ఒక అలసత్వం అయితే ఈ కేంద్ర ప్రభుత్వానికి ఉందేమో అనిపిస్తుంది. నేను ముక్కుసూటిగా ప్రశ్నిస్తున్నాను. NH-A1 వాళ్ళైతే అవనివ్వండి, ఎవరైతే టోల్ గేట్ నిర్మించారో వారైతే అవనివ్వండి, వారు ఎట్టి పరిస్థితుల్లో ఇమీడియట్ గా టోల్ గేట్లను లిఫ్ట్ చేసి మంచి మార్గంలో ప్రజల పక్షాన్ని నిలబడాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం అయితే కానీ, రాష్ట్ర ప్రభుత్వం అయితే కానీ ఇమీడియట్ గా టోల్ గేట్లు లిఫ్ట్ చేయండి. లేని పక్షంలో మాత్రం ఏంటంటే ఎంతటి చర్యకైనా ముందుకు వెళతామని చెప్పి ప్రజల పక్షాన్ని నేనైతే ఎమ్మెల్సీగా ఉంటానని చెప్పి నేను తెలియజేస్తున్నాను.